రాజీవ్ గాంధీతో చనువు, సోనియాకి సలహాలిచ్చిన లీడర్. ఆయన మాట చెబితే కొందరు పీసీసీ లీడర్లు కూడా అయ్యారు. గతమంతా ఘనం, కానీ ఇప్పుడు సీన్ రివర్స్. ఆ సీనియర్ ఒంటరయ్యారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన వైపు కన్నెత్తి చూడటం లేదు. కనీసం పోటీ చేస్తారంటే పట్టించుకునే వాళ్ళే లేరు. ఇంతకీ సీనియర్ మోస్ట్ పోటీ చేయాలనుకుంటున్న సెగ్మెంట్ ఏంటి? ఎస్, విహెచ్ ఒంటరైపోయారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు సీటు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ వెళ్లి మంతనాలు జరిపినా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకులతో మాట్లాడినా ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. సికింద్రాబాద్ ఇవ్వలేదు, కనీసం ఖమ్మం సీటిచ్చైనా న్యాయం చెయ్యాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు విహెచ్. ఖమ్మం నేను మొదటి నుంచి కూడా రాజీవ్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి ఉన్నప్పుడు నా బాధ ఏంటంటే మొదటి నుంచి పనిచేస్తున్నాను. గత 7-8 ఏళ్ల నుంచి ఆడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టా, మల్లికార్జున్ ఖర్గేతో ఇనాగ్రేషన్ చేశా. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎంతో మందికి సాయం చేశానన్నారు విహెచ్. కానీ ఇప్పుడు వాళ్ళెవ్వరూ తనను పట్టించుకోవట్లేదంటూ ఆవేదన చెందారు. ప్రస్తుతం మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఇలా ఉన్నారంటే కారణం తనే అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఖమ్మం సీటు విషయంలో ఆయన కూడా సహాయం చేయట్లేదన్నారు విహెచ్. ఫస్ట్ ఫోన్ నాకే చేశాడు. హనుమంత్, ఐ మేడ్ హిమ్ యువర్ ఫ్రెండ్, బికేమ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ అన్న. ఆర్ యూ హ్యాపీ అంటే ఎస్ నేచురలీ సార్, యూ లిజన్ మై వాయిస్, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. ఆఫ్టర్ దట్ నేను రాజారెడ్డి కూడా ఫోన్ చేశా. నువ్వు దమ్మున్న లీడర్ రాబాయి, నువ్వు కడపలో పుట్టేదంటే దమ్మున్నోడు ఆడనేందుకండి హైదరాబాద్లో కూడా పుడతాడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఖమ్మం సీటుకి సంబంధించి వస్తున్న హడ్డిల్స్ ఏంటి అసలు? చూడండి, పాయింట్ ఏంటంటే నేను అందరికీ సాయం చేశా. 2019లోనూ ఖమ్మం నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించానంటున్నారు వి హనుమంతరావు. అప్పటి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ కూడా సీటివ్వలేదని వాపోయారు. ఆయన 19 ఎమ్మెల్యేస్ గెలిచినప్పుడు కె చంద్రశేఖరరావు ఏమన్నాడు, తెలంగాణ వస్తే ఒక హరిజన్ను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఆయన చేయలే. సీఎం రేవంత్ రెడ్డికి సైతం అన్ని విధాలా సాయపడ్డానన్నారు విహెచ్. అలాగే అధికారంలో ఉన్న నేతలంతా ఖమ్మం సీటును తమ ఫ్యామిలీ మెంబర్స్ కి అడగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లను గుర్తించాలన్నారు. మీ పేరు ఎవరు పంపలేదని? ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షులు, ఆయన రెస్పాన్సిబుల్. ఆయన ఏమంటాడంటే తర్వాత నాదేం తప్పు లేదు. మొత్తంగా కట్టె కాలే వరకు కాంగ్రెస్ లోనే ఉంటానంటున్న విహెచ్ ఖమ్మం పార్లమెంట్ సీటును తనకు ఎలాగైనా ఇవ్వాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు.